హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కేసు గురించి మనందరికీ ఆల్రెడీ తెలుసు. అదే సహోద్యోగి ఎవరైతే ట్రైనీలో ఉన్నటువంటి సహోద్యోగితో ఆయన అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె కేసు పెట్టడం జరిగింది. అయితే అబ్స్కాండ్లో ఉన్నాడు అని ఇంతవరకు మనకు తెలిసింది. అయితే ఆయనది ఒంగోలు నుంచి మిర్యాలగూడకు వస్తుండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అయితే ఆయన నిజంగానే వేధింపులకి గురి చేశాడు అని ఇంట్రాగేషన్లో తెలపడం జరిగింది. అసలు ఆ ఇంట్రాగేషన్లో ఆయన ఏం చెప్పాడు, ఎలాంటి వాస్తవాలు బయటపడ్డాయి అనే విషయాలన్నీ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి రాణ్ గారు. సో ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఉదయ్ కృష్ణారెడ్డి గారి కేసులో సంబంధించి ఆయన కొన్ని వాస్తవాలు చెప్పడం జరిగింది. నిజంగానే ఆయన వేధింపులకు గురి చేశాడు అని కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం అండి? ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఉదయ్ కృష్ణారెడ్డి గారికి సంబంధించిన కేసు ఏదైతే ఉందో కొన్ని సంచలనాత్మకమైన విషయాలనే మనం చెప్పుకోవచ్చు. నేను అనేక సందర్భాల్లో ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను, అబ్బాయిలు ఈరోజు ఏది చేయకూడదో అదే పని ఈరోజు ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఉదయ్ కృష్ణారెడ్డి చేయడం వల్లే ఎంత చిక్కుల్లో పడ్డాడు. ఇది ప్రతి ఒక్క అబ్బాయి కూడా, ప్రతి ఒక్క మగాడికి కూడా ఒక పెద్ద లెసన్. ఇక ఉదయ్ కృష్ణారెడ్డి యొక్క విషయానికి వచ్చినట్లయితే, ఇతను గడిచిన కొద్ది రోజులుగా అబ్స్కాండ్ అయ్యాడని చెప్పి అనుకోవడం, తర్వాత ఈయన నేటివ్ ప్లేస్ అయినటువంటి ఒంగోలు దగ్గర ఉండే ఒక విలేజ్ని మళ్ళీ పోలీసులు వెళ్ళడం. అయితే అతను ఒంగోలు నుంచి మిర్యాలగూడ వచ్చే క్రమంలో మిర్యాలగూడ దగ్గర పోలీసులు కాపు కాసి మిర్యాలగూడ నుంచి పోలీసులు వెంబడించి అతన్ని హైదరాబాద్ ఎంటర్ అవుతుండగానే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అయితే మనకి రీసెంట్గా తెలిసింది. అయితే అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టడం, కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడం కూడా తెలిసింది. అయితే ఈ రిమాండ్లో భాగంగా నిన్న డీసీపీ శ్రీనివాస్ గారు కొన్ని విషయాల్ని, కొంచెం సంచలనాత్మక విషయాలను అయితే వెలుగులోకి తీసుకొచ్చారు ఈ కేసుకు సంబంధించి. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది? ముందుగా ఇతను 2025 బ్యాచ్కి సంబంధించినటువంటి ఇతను ఐపీఎస్ ట్రైనింగ్లో సెలెక్ట్ అయ్యాడు. ముందుగా ఇతను కానిస్టేబుల్ అయ్యాడు. అంటే కానిస్టేబుల్ జాబ్ చేస్తుండగానే ఎవరో ఒక వ్యక్తి తన కామెంట్ చేయడంతో ఇతను దాన్ని చాలా సీరియస్గా తీసుకొని నేను కూడా ఐపీఎస్ ట్రైనింగ్ అవుతానని చెప్పి చాలా ఛాలెంజింగ్, ముఖ్యంగా యూత్కి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఉదయ్ కృష్ణారెడ్డి కేసు ఇట్స్ ఏ ఇన్స్పిరేషనల్ స్టోరీ. చాలా ఛాలెంజ్గా కష్టపడి 3 అటెంప్ట్స్ అయిన తర్వాత 4th అటెంప్ట్ అనుకుంటాను సబ్జెక్ట్ ద కరెక్షన్, ఆయన ఈ అటెంప్ట్లో ఆయన దాన్ని ఐపీఎస్ కూడా పాస్ అయ్యాడు. ఐపీఎస్లో ఫస్ట్ స్టేజ్ ఎక్కడ ఉంటుంది? మసూరులో ట్రైనింగ్ అవుతుంది. మసూరు ట్రైనింగ్ అయిన 3 months అయిన తర్వాత సెకండ్ ట్రైనింగ్ ఈరోజు ఇక్కడ మనకి నేషనల్ పోలీస్ అకాడమీలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ట్రైనింగ్ అవుతుంది. అయితే ఎప్పుడైతే ఈయన 2025 ఐపీఎస్ బ్యాచ్ ట్రైనింగ్ అవుతుండగానే ఇతని యొక్క సక్సెస్ స్టోరీని ఇతను తన ఇన్స్టాలో పంచుకున్నాడు. ఇన్స్టాలో పంచుకుంటే ఆ ఇన్స్పిరేషనల్ స్టోరీని కాస్త ఇన్స్పైర్ అయినటువంటి ఒక మహిళ, ఆమె కూడా ఇదే బ్యాచ్కి చెందినటువంటి ఒక మహిళ ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్. ఆమె ఒక కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తి. ఆమె ఇమీడియట్గా ఇతన్ని చాలా అప్రిషియేట్ చేస్తూ చాలా మాట్లాడిన తర్వాత ఇద్దరి మధ్య కొంత పరిచయం పెరిగింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. తరువాత వీళ్ళిద్దరు కూడా నేషనల్ పోలీస్ అకాడమీలో ఒకే ప్లేస్లో ఒకే ఏరియాలో ట్రైనింగ్ ఉండేటప్పుడు అతను ఆమెను పూర్తిగా ప్రేమించడం మొదలుపెట్టాడు. ఎంతగా ప్రేమించడం మొదలుపెట్టాడు? పిచ్చిగా ప్రేమించడం మొదలుపెట్టాడు. పిచ్చి అంటే ఆ పిచ్చి పరాకాష్ఠకి చెంది ఒక రాక్షసుడిగా మారిపోయాడు. ఇతని యొక్క రాక్షస చేష్టల్ని తట్టుకోలేనటువంటి ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఇతను కంటిన్యూగా టార్చర్ చేస్తున్నాడు, కొంత బలవంతం చేస్తున్నాడు, లైంగికంగా వేధింపులు గుర్చేస్తాడని చెప్పి ఇతని యొక్క ఇన్స్టాని ఆవిడ బ్లాక్లో పెట్టేసింది. బ్లాక్లో పెట్టిన తర్వాత ఇతను తరచుగా ఆమె రూమ్కి వెళ్ళడం, నన్ను ప్రేమించమని చెప్పి బలవంతం చేయడం, లైంగికంగా కూడా వేధింపులు గుర్చేస్తున్నట్టుగా ఆ మహిళ ఆరోపిస్తూ ఉంది. అయితే ఈ సందర్భంలో ఎప్పుడైతే ఇన్స్టా బ్లాక్ చేసిందో ఇతడు కొన్ని నకిలీ ఇన్స్టాతో ఉన్నటువంటి అకౌంట్స్ ఐడీస్ని ఇతను క్రియేట్ చేసి ఆమెను కంటిన్యూగా ఇతను టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆమెకి మ్యారేజ్ కూడా అయిపోయింది. సరే, మ్యారేజ్ అయిపోయిందన్న విషయాన్ని కూడా పక్కన పెట్టి ఆ హస్బెండ్కి వీళ్ళ పరిచయంగా ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో ఆ టైంలో ఉన్నటువంటి ఫొటోస్ కానీ ఇమేజెస్, చార్ట్స్ అన్ని పెట్టి ఆ హస్బెండ్కి పంపించినట్టుగా కూడా నిన్న ఎంక్వైరీలు తేలినట్టుగా మనకు తెలుస్తుంది. అతనికి హస్బెండ్ పంపించడం ఈ విషయాన్ని ఆమె చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది. ఈ క్రమంలో మన జూన్ 23వ తారీఖు నాడు ఆమె దగ్గరికి వెళ్ళడం, ఆమెతో గట్టిగా ఇంకా బలవంతంగా గట్టిగా ఒకరిపైన ఒకరు గట్టిగా అరుచుకున్నారు. ఈ క్రమంలో ఆమె యొక్క ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ను కూడా బయటకి గిరాటేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇద్దరి మధ్య ఒక గొడవ పెరిగింది. ఆ గొడవలో ఇతను కత్తి తీసుకొని ఆమె మెడ మీద కత్తి పెట్టి బలవంతంగా లైంగికంగా ఫోర్స్ చేస్తూ ఆమెను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాడు. అయితే ఈ వేధింపులు కంటిన్యూస్గా 1 వీక్ పాటు జరుగుతుండగా మొన్న జూలై 10న ఇది పరాకాష్ఠకి చేరింది ఆమె పైన ఇతను చేసిన వేధింపులు. దీనికి ఇంకా టాలరేట్ చేసే పరిస్థితి లేకపోయింది. ఆమె ఎంతవరకు ఓపిక పట్టాలో అంతవరకు ఓపిక పట్టింది. ఒక మహిళగా, ఒక ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్గా, అయ్యో నేను ఇప్పుడు ఏదైనా స్టెప్ తీసుకుంటే ఇతని యొక్క కెరీర్ స్పాయిల్ అవుద్దామని చెప్పి అనేక రకాలుగా కూడా హోల్డ్ చేయడం ప్రయత్నం చేసింది. కానీ ఇతడు అనేక రకాలుగా మద్యం తాగడం, మద్యం తాగుతూ కూడా ఆమె రూమ్ దగ్గరికి వెళ్ళడం, ఆమె రూమ్ దగ్గరికి వెళ్ళి సెక్సువల్ హెరాస్మెంట్ కోసం ఆమెను ఫోర్స్ చేయడం, అంతేకాకుండా ఆ భర్తను కూడా
బెదిరించడం, ఇలాంటివన్నీ రకరకాల అకృత్యాలుగా పాల్పడినట్టుగా కూడా ప్రైమరీ ఇన్వెస్టిగేటర్లు తేలినట్టుగా మనకి నేను డీసీపీ శ్రీనివాస్ గారు తెలిపినటువంటి వివరాలు ఈ మాదిరిగా ఉన్నాయి. ఇదే క్రమంలో అతను ఏం చేశాడంటే ఆమె ఇమీడియట్గా అత్తాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇతని మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇతని మీద ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చారో ఉదయ కృష్ణారెడ్డి గారు అది అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఇతని మీద ఒక క్రిమినల్ కేసు కూడా నమోదైంది. సుమారుగా 10 సెక్షన్లకు పైబడి ఒక ఇతని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అయితే దీనికి ఇమీడియట్గా అప్పుడే వార్తలు కాస్త స్ప్రెడ్ అవ్వడం కూడా జరిగింది. ఈ క్రమంలో భాగంగా ఉదయ కృష్ణారెడ్డి ఏం చేస్తారంటే ఏదైతే తన మీద అభియోగం వచ్చిందో దీన్ని హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేయమని చెప్పి హైకోర్టు కూడా అప్రోచ్ అయ్యారు. అయితే ఇది ఒకవైపు ఉంటుండగానే ఈ విషయం కాస్త సీరియస్ కావడంతో అత్తాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఇష్యూని అటు డీసీపీ లావణ్య నాయక్ గారి ఆధ్వర్యంలో ఈ మొత్తం అంతా కూడా అటు ఉమెన్స్ వింగ్కి ట్రాన్స్ఫర్ చేశారు. డీసీపీ లావణ్య గారి కేసును టేకప్ చేశాక అక్కడ ఉన్నటువంటి ఆ నేషనల్ పోలీస్ అకాడమీకి వెళ్ళడం, నేషనల్ పోలీస్ అకాడమీలో ఎక్కడెక్కడ వీళ్ళు తిరిగారు, ఎవరి హౌస్కి ఎవరు వచ్చారని చెప్పి ఫ్రెండ్స్ని బంధువులను అందరినీ కూడా ఎంక్వైరీ చేసి ఆవిడ తన యొక్క యాక్టివిటీ, ఎందుకంటే డీసీపీ లావణ్య నాయక్ గారు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్సన్. ఈ రోజు మనకు హైదరాబాద్ లో ఉమెన్స్ స్పెషల్ వింగ్ లో ఒక మంచి పేరు కూడా ఉన్నారు. ఆవిడ చేతికి కేసు వెళ్ళాక ఆవిడ దర్యాప్తును ముమ్మరం చేయడం, అట్ ద సేమ్ టైం ఎవరైతే ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ ఉన్నారో ఆమె యొక్క స్టేట్మెంట్ కూడా అక్కడికి వెళ్ళి తీసుకున్నారు, పోలీస్ అకాడమీకి వెళ్ళి కూడా. ఇట్స్ వెరీ దర్యాప్తులో భాగంగా ఆవిడ చేసినటువంటి విషయాలు. అట్ ద సేమ్ టైం ఈ క్రమంలో ఇక్కడ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ఇతని మీద స్పెషల్ వింగ్కి వెళ్ళిన తర్వాత ఇతనికి అరెస్ట్ చేయమని చెప్పి ఏదైతే ఆదేశాలు వచ్చాయో ఇమ్మీడియట్ గా ఇక్కడ ఉదయ కృష్ణారెడ్డి గారు ఆవిష్కరణ అవడం కొంత సంచలనాత్మక విషయం అయింది. 2 రోజుల పాటు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారనే విషయం మీద ఆయన హైదరాబాద్ ఉన్నటువంటి 2 హౌస్లు కూడా పోలీసులు నోటీసులు అందించారు. కానీ ఉదయ కృష్ణారెడ్డి యొక్క ఆచూకీ తెలియాలి. ఈ క్రమంలో ఇమీడియట్ గా అతని యొక్క నేటివ్ ప్లేస్ కి వెళ్లే సమయంలో అతను నేటివ్ ప్లేస్ నుంచి వస్తుండగా మార్గ మధ్యలో ఈ మిర్యాలగూడ ప్లేస్ అతన్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే జూలై 27వ తారీఖు నాడు దీని మీద హైకోర్టులో క్వాష్ పిటిషన్ కి అతను ఏదైతే అపీల్ చేసుకున్నారో దీని మీద అంటే ఈ ఇంటర్ ఆర్డర్స్ ఇవ్వమని చెప్పారు. ఏదైతే ఈ స్పెషల్ వింగ్ చేస్తున్న దర్యాప్తుని స్టాప్ చేయమని చెప్పి ఇంటర్ ఆర్డర్స్ అడిగితే అక్కడ శ్రీనివాసులు గారు ఏదైతే మన జడ్జి గారు ఉన్నారో ఆయన్ని పోస్ట్ పోన్ చేశారు. రేపు ఆగస్టు 26వ తేదీకి వరకు కూడా ఆయన డేట్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ మీన్వేల్ ఇంటర్గేషన్ జరుగుతుంది. నిజాలు ఏంటి, అట్ ద సేమ్ టైం దర్యాప్తులో భాగంగా సీసీ ఇక్కడ అంటే చార్జ్ షీట్ కూడా ఫైల్ చేస్తారు. ఇవన్నీ కూడా ఒక ప్రొసీడింగ్స్ ప్రకారం జరుగుతాయి. ఇదంతా ఒక పెద్ద లెసన్గా మనం మాట్లాడుకోవచ్చు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండి మరికొద్ది నెలల్లో తను ఆర్డర్ తీసుకొని బయటకు వచ్చి సర్వీస్లో రావాల్సినటువంటి ఒక పరిస్థితి కేవలం ఒక అమ్మాయి వల్ల, రోహన్ గారు కేవలం ఒక అమ్మాయి వల్ల ఎంటర్ తన లైఫ్ ఈరోజు స్పాయిల్ అయిపోయి బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే అయిపోయింది. ఇట్స్ ఎ బిగ్ లెసన్ ఫర్ ఎవ్రీ వన్. రోహన్ గారు చూస్తున్నటువంటి మగవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏంటండి బేస్డ్ ఆన్ దిస్ స్టోరీ? అమ్మాయిల్ని ప్రేమించండి, తప్పులేదు. అమ్మాయిల్ని ప్రాధాయపడండి, తప్పులేదు. కానీ అమ్మాయిల్ని వేధించడం చాలా తప్పు. మీరు ప్రేమించినంత మాత్రాన ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని ప్రేమించాలని రూల్ ఎక్కడా లేదు కదా, అలాంటి కండిషన్స్ ఏమీ లేవు కదా. అమ్మాయిని ప్రేమించండి, ఆమె కూడా ఇష్టమైతే అంగీకారంతో ఉండే ప్రయత్నం చేయండి. కానీ ఆమె అయిష్టంగా రివర్స్ చేస్తుంది. అందుకనే మనకి చట్టంలో 2 రకాల క్లాసెస్ చెప్తాం మనం. ఒకటి స్టాకింగ్ అంటాం. స్టాకింగ్ అంటే వేధింపులు గుర్చడం. ఈవిటీజింగ్ అంటాం. ఈవిటీజింగ్ అనే పదం ఎక్కడ కూడా మనకి ఏ లీగల్ సెక్షన్స్లో కూడా లేదు. కానీ స్టాకింగ్ అంటాం, వేధింపులు గురిచేయడం. అది కాస్త సీరియస్ అయితే ఇగో ఇలాంటి హెరాస్మెంట్, సెక్సువల్ హెరాస్మెంట్ కిందకి వచ్చే అవకాశం ఉంటుంది. అమ్మాయిని ప్రేమించడం తప్పులేదు, కానీ అమ్మాయిని వేధించడం మాత్రం 80% ఆ హక్కు మాత్రం మీకు లేదు. ఆమె విషయంలో మాత్రం అలర్ట్గా లేకపోతే మీరు చేసిన చాట్స్, మీరు చేసిన మెసేజెస్, మీరు చేసిన వీడియో కాల్స్ మీకు పెద్ద ఒక ఉరితాడుగా మిమ్మల్ని వచ్చే అవకాశం కూడా ఉంటుంది మనకి రోహన్ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.